ఇండస్ట్రీ లేటెస్ట్ స్కిల్స్ తో బెస్ట్ కెరియర్ మీ సొంతం 100% ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ టాప్ ప్లేస్మెంట్స్ కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి రాయ్ యూనివర్సిటీ. మనందరికీ కూడా ఎక్కడ చూసినా కూడా పొట్ట తగ్గాలి. అసలు నా క్లాస్‌కి వచ్చినోళ్ళు కూడా మేడం పొట్ట తగ్గాలి, లేదంటే అంత తగ్గిపోయాము కానీ పొట్ట మాత్రమే కనబడుతుంది అంటారు. సో పొట్ట తగ్గడానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. అసలు పొట్ట పెరగడానికి రీజన్ ఏంటో మనం తెలుసుకోవాలి. విమెన్‌లో, ఆడవాళ్ళల్లో డెలివరీస్ తర్వాత సాగింగ్ అయ్యి జారిపోయి పొట్ట లూజ్‌గా అయిపోవటం వల్ల కూడా పొట్టలా కనబడుతుంది. అలాగే సివియర్ అసిడిటీ ఉన్నా కూడా బ్లోటింగ్ అంటాం. అంటే ఒకరోజు పొట్ట ఫ్లాట్‌గా ఉంటుంది, ఇంకో రోజు ఉబ్బరంగా ఉంటుంది. అట్లా ఫ్లక్చుయేషన్స్ ఉంది అంటే మేబీ మీకు బ్లోటింగ్ ఉండి ఉండొచ్చు. కొంతమందికి ఫ్యాట్‌కి ఎక్కువసేపు సిట్టింగ్ జాబ్స్ చేసేవాళ్ళు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ మూలం కూడా వచ్చు. ఏది రీజనో రూట్ కాజ్ కనుక్కుంటేనే మనము ఫుడ్ నుంచి, అంటే పొద్దున్న నిద్ర లేసిన దగ్గర నుంచి పడుకునే దాకా మన లైఫ్ స్టైల్ బట్టి మన పొట్ట ఓర్ వెయిట్ రిడక్షన్ ఓర్ బాడీ టోనింగ్ అనేది జరుగుతుంది. ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయటం వలన పొట్ట తగ్గటం అనేది జరగదు. కానీ ఈ ఎక్సర్సైజెస్ మూలన ఖచ్చితంగా మీ డైజెషన్ బెటర్ అవుతుంది. అలాగే పొట్ట మజిల్స్ అనేవి చక్కగా టోన్ అవుతాయి. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. ఈరోజు మీకు ఈ ఎపిసోడ్లో లోవర్ అబ్డామిన్, పొట్ట అనేది పై పొట్ట కింద పొట్ట అట్లా డివైడ్ చేసి కొంతమందికి యూజువల్లీ ఆడవాళ్ళలో కింద పొట్టే మనం చూస్తాం. సో కింద పొట్ట తగ్గాలి అంటే లెగ్ రైస్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ ఎక్సర్సైజెస్ ఏదైనా పొట్టకు సంబంధించి ఎక్సర్సైజెస్ మీరు పీరియడ్స్లో ఉన్న డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ పొట్టకు సంబంధించిన ఏమైనా సర్జరీస్ అయితే చెయ్యొద్దు, లేదా మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి చేయండి. సో ఈరోజు మనం ఈ ఎక్సర్సైజెస్ అబ్డామినల్ మసిల్స్ చక్కగా ఎలా టోన్ చేసుకోవచ్చో, పడుకుని మీ బెడ్ మీద చేసుకోవచ్చు. బెస్ట్ టైం ఏదైనా ఉంది పొట్ట ఎక్సర్సైజ్ చేయటానికి అంటే ఎర్లీ మార్నింగ్, తెల్లవారుజామున. సో మీ బెడ్ మీద నిద్రలేగంగానే రబ్ యువర్ పామ్స్ ఆన్ యువర్ ఐస్, అక్కడే కాసేపు చేసుకోండి. లేచిన టైం సరిపోదు అనుకున్న వాళ్ళకి ఇది సింపుల్ ఎక్సర్సైజ్. మీరు బెడ్ నుంచి లెగద్దు, మీరు నిద్ర లెగటమే ఒక 10 నిమిషాలు వర్కౌట్ చేస్తే మీ పొట్ట మసిల్స్ టోన్ అవుతాయి, డైజెషన్ బెటర్ అవుతుంది. ఈ పొట్ట భాగం ఎందుకు ఫ్యాట్ ఫార్మేషన్ అవ్వకూడదు అంటే, లోపలున్న ఆర్గాన్స్ అంటే ఇంటెస్టైన్స్ కానీ, లేదంటే ప్యాంక్రియాస్ కానీ, లివర్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ లోడ్ అవుతుంటూ ఉంటుంది. మీ పొట్ట ఏదైతే పెరుగుతున్న కొద్దీ చెస్ట్ మీద లోడ్ అవుతుంది. బ్రీదింగ్ కొంచెం ఇబ్బంది పడుతుంటూ ఉంటారు. చెస్ట్ బ్రీదింగ్ అనేది కొంచెం హెవీగా ఉండటము, లేదంటే తొందరగా ఆయాసం రావటం. అందుకోసమనే పొట్ట మసిల్స్ టోన్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఎక్సర్సైజ్ చేయటం వలన పొట్ట తగ్గిపోతుందా, ఫ్యాట్ తగ్గిపోతుందా అంటే లేదు. మీరు తినంగానే నిద్రపోయే అలవాటు ఉన్నవాళ్ళు, లేట్గా తినేవాళ్ళు, మీరు ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా కూడా పొట్ట తగ్గటం చాలా కష్టం. సో మీరు కరెక్షన్ అక్కడ చేసుకోవాలి. తినిన తర్వాత అట్లీస్ట్ 2 hours అన్న టైం తీసుకోండి నిద్రపోటానికి. అలాగే ఈవినింగ్ లేట్ నైట్ డిన్నర్స్ కానీ, హెవీ డిన్నర్స్ కానీ చేయకండి. ఎప్పుడు వన్స్ ఇన్ ఏ వైల్ అయితే పర్లేదు, బట్ ఫ్రీక్వెంట్గా మీకు సన్సెట్ అయిపోయింది 6 o'clockకి సూర్యాస్తమం తర్వాత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డిన్నర్ క్లోజ్ చేయాలి. ఎందుకంటే మన సిస్టమ్ అట్లా ఉంది. సన్ రైజ్ సన్సెట్తోనే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది వర్కౌట్ అవుతుంది. సో 6, 7, 7:30 చాలు. అంతకు మించి మీరు ఎంత లేట్గా చేస్తే మీ పొట్ట తగ్గడం కష్టం, అలాగే తిన్నదనేది అరగదు, గొంతులోనే ఉంటుంది. మళ్ళీ అవంతా కూడా మీ నిద్ర మీద ఇంపాక్ట్, మంచి నిద్ర పట్టదు. సో డైజెషన్ సిస్టమ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. మీరంతా అర్లీగా తింటే 2 hours మీ ఫుడ్ డైజెషన్ అయిపోతుంది కాబట్టి బాడీ తేలిగ్గా ఉంటుంది, కాబట్టి మంచి నిద్ర అనేది వస్తుంది. సో ఈ చిన్న చేంజెస్ చేసుకోండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. దాంతోపాటు ఈ ఎక్సర్సైజ్ అనేది రోజు మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇంచ్ అనేది అండ్ పొట్ట టైటనింగ్ అనేది జరుగుతుంది. పొట్ట అనేది యూజువలీ స్టబాన్ ఫ్యాట్ అనమాట. అలాగే వెయిట్ రిడక్షన్ అయిన వాళ్ళు ఆర్ క్లాసులకు వచ్చే వాళ్ళు కూడా ఒక నెల తర్వాత నేను ఒళ్ళంతా తగ్గిపోయి పొట్ట తగ్గిలంటే పొట్ట తగ్గుతుంది, కానీ ఈ సైడ్స్ అనేది తొందరగా తగ్గి పొట్ట ఇంకో ఉన్నది కాస్త ఎలివేటెడ్గా కనిపిస్తుంది. సో మీరు ఇలా చూసి ఇమేజ్ కన్నా మీరు కావాలంటే ఇంచెస్ మెజర్ పెట్టుకోండి. లేదు అంటే రెగ్యులర్గా పొట్ట ఒక రోజుతో రాలేదు కాబట్టి కొంచెం టైం తీసుకోండి. ఈ 6 months 3 monthsలోనూ మీకు స్లోగా రెగ్యులర్గా కన్సిస్టెన్సీతో చేస్తే
తగ్గుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, లెగ్ రేజ్ ఎక్సర్సైజ్. దానికి కిందే పడుకోవాలని రూల్ లేదు, బెడ్ మీద పడుకుని కూడా చేయొచ్చు. నా ఈ ఎక్సర్సైజ్ చేస్తాకి పడుకోండి శవాసనంలో. చేతులు అనేది హిప్స్ కింద పెట్టుకోవాలి. ఎందుకు అంటే మీ నడుము మీద వెయిట్ పడుతూ అలాగే కాలు తొందరగా పైకి లెగిస్తుంది. నా కుడివైపు కాల్ని 30 degreesలో లిఫ్ట్ చేసి హోల్డ్ చేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే 60. ఇది కష్టంగా ఉందంటే 5 కౌంట్ చేయండి. 1 2 3 4 5 అలాగే 90 degrees. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ 60. ఎలా పైకి వెళ్ళారో అంతే ఈజీగా కిందకి రండి, కౌంట్ చేయండి. కానీ 30 మెల్టింగ్ పాయింట్ అంటాం, దీంట్లోనే ఎక్కువ మీ మజిల్ మీద లోడ్ పడుతుంది. ఇంకొక కాలు కూడా 30 అలాగే 60. 1 2 3 4 5 90లో ఈజీగానే ఉంటుంది, ఎక్కువ ప్రెషర్ ఉండదు. 30 కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ 30 మనం హోల్డ్ చేయాల్సింది. ఇలాగ సింగిల్ లెగ్ అలవాటు అయిన తర్వాత స్లోగా 2 కాళ్ళు 30. 1 2 3 4 5 60. మోకాలు ఉంచొద్దు, మోకాలు ఉంచితే పెద్దగా ఉపయోగం ఉండదు. మోకాలు టైటన్ చేసి చేయండి. అలాగే 90. ఎలా పైకి వెళ్ళారో మళ్ళీ అలాగే 60 హోల్డ్ చేయండి. 30 డౌన్. అలాగా స్లోగా 5 నుంచి 10 కౌంట్. నా ఎవరికైతే డైరెక్ట్గా లెగ్ రైజ్ చేయడం కష్టంగా ఉందో వాళ్ళు ఇలా బ్యాండ్ కానీ చున్నీ కానీ టవల్ కానీ తీసుకుని సపోర్ట్ తీసుకుని 30 హోల్డ్ చేయండి. 1 2 3 4 5 అలాగే 60. ఇలా తీసుకోవటం వలన మీకు సపోర్ట్ దొరుకుతుంది. ఇది పొట్ట తగ్గటానికి ఒకటే కాదు, వెరికోస్ వెయిన్స్, నీ పెయిన్, యాంకిల్ పెయిన్, ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా, సియాటికా ఉన్నా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే కిందకి. సో 2 కాళ్ళు ఇంకా ఈజీగా హోల్డ్ చేయొచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా చేయొచ్చు. మీరు లెగ్ రైజ్ చేయగానే పొత్తి కడుపు కింద లోవర్ అబ్డామిన్ మీద పడుతుంది. యూజువల్లీ ఆడవాళ్ళకి పొత్తి కడుపు దగ్గరే కొంచెం ఫ్యాట్ ఫార్మేషన్ కానీ లేకపోతే సాగింగ్ మూలన కానీ. సో ఈ లెగ్ రైజ్ స్లోగా చేయటం వలన స్కిన్ టోన్ అవుతుంది, టైటనింగ్ అవుతుంది, మంచిగా ఫ్లాట్ అవుతాకి హెల్ప్ అవుతుంది. కానీ ఇందాక చెప్పినట్టు మీ డైట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. మీరు తినే ఆహారంలో ఫైబర్ ఇంటేక్ ఉండాలి, డైజెషన్ బెటర్ అవ్వాలి, గట్ సిస్టమ్ క్లియర్ ఉండాలి, ప్రోబయోటిక్ వెళ్ళాలి, మజ్జిగ లాంటివి ఎక్కువ తీసుకోవాలి, ఈ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలి. సో ఈ సింపుల్ ఎక్సర్సైజ్ చేయటం మూలాన స్లోగా మీ అబ్డామినల్ మజిల్స్ అనేవి టోన్ అవుతాయి. ఇది 5 seconds హోల్డ్ చేస్తున్నాం కదా, అట్లా 10 seconds హోల్డ్ చేయటం, 15 seconds హోల్డ్ చేయటం, టైం పెంచుకుంటూ వెళ్తున్న కొద్దీ ఎన్నిసార్లు యోగాలో ఎన్నిసార్లు చేసాము కన్నా ఎంతసేపు ఆ ఆసనాన్ని హోల్డ్ చేసాము అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మీరు స్లోగా 1 2 3 అలాగే 1 week అవ్వగానే మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. అలాగే హోల్డింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. సో దీంతో పాటు ఇక్కడ మసిల్ స్ట్రెయిన్ అవుతుంది ఫస్ట్ ఇనీషియల్గా చేసిన తర్వాత. అప్పుడు మీరు హాట్ ప్యాక్ పెట్టడం వలన మజిల్స్ అన్ని చక్కగా రిలాక్స్ అవుతాయి. సో ఈ సింపుల్ టెక్నిక్తో పీరియడ్స్ అప్పుడు తప్ప మిగతా అన్ని రోజులు చేసుకోవచ్చు లేడీస్ అయితే. అండ్ బెస్ట్ టైం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆఫ్టర్ యువర్ నేచర్ కాల్. సో ఇలా చేయటం వలన స్లోగా మీ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. సో చూసారు కదా ఎంత సింపుల్గా మీ అబ్డామినల్ మజిల్స్ టోన్ చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది చేసేస్తే చాలు అనుకోకండి, అసలు ఏంటి రూట్ కాజ్ కనుక్కోండి. ఎందుకు వచ్చింది మీ అబ్డామిన్, కొంతమంది కంటిన్యూస్గా టీలు తాగుతూ ఉంటారు, కాఫీలు తాగుతుంటూ ఉంటారు, వాళ్ళకి కూడా అబ్డామిన్ తొందరగా తగ్గదు. ఎందుకంటే బ్లోటింగ్ క్రియేట్ చేస్తుంది. సో టూ మచ్ ఆఫ్ కెఫెన్ ఇవి కూడా మీ బ్లోటింగ్కి రీజన్, మీ పొట్ట పెరగటానికి రీజన్. సో అది కూడా కట్ డౌన్ చేసుకోండి. అందుకోసమే మీరు 1 నిమిషం కూర్చుని ఆలోచించుకోండి, ఎందుకు పొట్ట వచ్చింది, అసలు ఏ టైం బ్రేక్ ఎక్కడ అవుతుంది, బ్లోట్ అవుతుందా లేకపోతే ఇది ఏ రీజన్తో అవుతుంది చూసుకుని దాన్ని బట్టి ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ అనేది మార్చుకుంటూ ఉండండి. సో ఇలాంటి ఎన్నో టిప్స్ అండి, సింపుల్ ఎక్సర్సైజెస్. ఇందాక మీకు చెప్పాను కదా, కింద కూర్చోలేని వాళ్ళు బెడ్ మీద, అట్లాగా మీ ఏజ్, మీ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా మీ కంఫర్ట్ జోన్తో ప్రపంచంలో ఏ మూలు ఉన్నా కూడా ఆన్లైన్ క్లాసెస్ త్రూ మనం కనెక్ట్ అవ్వచ్చు. యోగా అనేది సింప్లిఫై చేసి మీ ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమ.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.